వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ బ్యానర్ ఐటంగా 90 రోజుల ఊరట అంటూ ప్రతీకార సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న అనూహ్య నిర్ణయం అయితే తీసుకున్నారు. అనేక దేశాలపై అమలు కావాల్సినటువంటి ఈ సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటిదాకా అన్ని దేశాలపై 10% ఉంటుంది. చైనాతో మాత్రం ఢీ అంటే ఢీయే. 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. మరోవైపు దూసుకెళ్లిన అమెరికా మార్కెట్లు అంటూ చైనా మినహా ఇతర దేశాలపై 90 రోజుల పాటు 10% సుంకాలనే కొనసాగిస్తున్నామని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో నిన్న అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. ఆల్మోస్ట్ అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు డోజన్స్ 2300 పాయింట్లు, నాస్డాక్ 1300 పాయింట్లు మేర రాణించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు. అయితే అమెరికా సుంకాల పోటు భారత్కు చైనా స్నేహాస్తం అంటూ అమెరికా ప్రతీకార సుంకాలతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి నేపథ్యంలో భారత్తో పాటు పొరుగు దేశాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు షీ జిన్పింగ్ బుధవారం వ్యాఖ్యానించారు. తమ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తగ్గించుకొని సరఫరా వ్యవస్థలను మరింత పెంచుకుంటామని చెప్పేసి అనడంతో అంటే అమెరికా సుంకాల పోటుకు భారత్కు చైనా స్నేహాస్తం అందిస్తోంది అన్నటువంటిది ఇక్కడ కోట్ చేస్తూ ముఖ్యంగా నిన్న చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని పొరుగు దేశాలతో సఖ్యతతో ఉంటాము, కొన్ని రకాల అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా వాటిని తగ్గించుకొని కలిసి వెళ్తాము అన్నటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే నిన్న ఏఐసిసి సమావేశం జరిగినటువంటి విషయం మనకు తెలిసిందే కదా. సో అందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బ్రిటిషర్ల కంటే భాజపా ప్రమాదకరం అని ఏదైతే వ్యాఖ్యానించారో అది ఇక్కడ హైలైట్ చేస్తూ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఆ పార్టీని ఓడించాలి అని చెప్పేసి పిలుపునిచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. గాంధీజీ ఆలోచనకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు రాహుల్ నాయకత్వంలో మేము ప్రయత్నిస్తున్నాం. గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపజేసేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. గాడ్సే వారసుల ఆలోచన ధోరణిని అడ్డుకునేందుకు, వారి నుంచి దేశాన్ని రక్షించేందుకు గాంధీ కుటుంబ సభ్యులు, రాహుల్ గాంధీ మిత్రులు, దేశం నలుమూలలో ఉన్న ప్రతి ఒక్కరూ పోరాడాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక సుంకాలపై మోదీ మాట్లాడరేం అని చెప్పేసి ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేదు ప్రశ్నించిన రాహుల్ గాంధీ, పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలి అంటున్న ఖర్గే. మొత్తానికి నిన్న సిడబ్ల్యూసీ మీటింగ్కి సంబంధించి అందులో ఏసీసీ చీఫ్ ఖర్గే మాట్లాడినటువంటి విషయాన్ని పార్టీలో పనిచేయని వారు తప్పుకోవాలి అని చెప్పినటువంటి మాటలను ఎట్ ద సేమ్ టైం ట్రంప్ను ప్రధాని ఎందుకు హత్తుకోలేదు, సుంకాలపై మోదీ మాట్లాడరేం అని ప్రశ్నించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక నౌకాదళానికి రఫేల్ కళ 64,000 కోట్లతో పైన టాప్లో లెఫ్ట్ సైడ్ కనుక చూసినట్లయితే భారత నౌకాదళం త్వరలో మరింత శత్రు భీకరంగా మారబోతోంది అంటూ ఫ్రాన్స్తో ఒప్పందం కుదిరింది. 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇక్కడ పైన టాప్లో రుణగ్రహీతలకు ఊరట, గృహ కావచ్చు, వాహన కావచ్చు, వ్యక్తిగత రుణాలకు సంబంధించి రేట్లు తగ్గబోతున్నాయి. ఈఎంఐ భారం కూడా. రిజర్వ్ బ్యాంకు రెపో రేటు 6.25% నుంచి 6%కి పరపతి సమీక్ష నిర్ణయాలు ఆర్బీఐ ప్రకటించింది నిన్న. సో మున్ముందు మరింత తగ్గిస్తామనే సంకేతాలు ఇచ్చినటువంటి క్రమంలో రుణగ్రహీతలకు ఊరట అన్నటువంటి లైన్తో ఈ వార్తను ఇచ్చారు. ఇక హెచ్సియుకే అత్యధిక భూములు అంటూ మిగిలింది 1630 ఎకరాలు, అయినా సెంట్రల్ వర్సిటీల్లో టాప్లో ఉంది హెచ్సియు అంటూ ఈ వార్తనిచ్చారు. అయితే పాత తరం వర్సిటీలకు భారీగా భూ కేటాయింపులు, కొత్త తరం వర్సిటీలకు 150 నుంచి 500 ఎకరాలే. భారీగా భూములున్న సెంట్రల్ వర్సిటీల్లో వినియోగం అయితే తక్కువే ఉంది. 25% మించి వాడుకోనటువంటి వైనం, విద్యార్థుల సంఖ్యకు విస్తీర్ణానికి పొంతనే లేదు. సెంట్రల్ వర్సిటీ ఏర్పాటుకు 500 ఎకరాలు చాలన్న యూజీసీ. రాష్ట్రంలో జేఎన్టీయూహెచ్ ముఖ్యమంత్రి రేవంత్ చదివిన జేఎన్ఏఎఫ్ఏయులకు సొంత భూమే లేదు.
లీజు భూమిలోనే కొనసాగుతున్న ఆ 2 విశ్వవిద్యాలయాలు అంటూ వార్తనిచ్చారు. ఇక ప్రతీకార సుంకాల అమలుకు 90 రోజులు నిలుపుదల, చైనా మినహాయించి 75కు పైగా దేశాలకు ఊరటనిస్తూ ట్రంప్ నిన్న ప్రకటన రిలీజ్ చేశారు. అప్పటి వరకు 10% సుంకాలైతే ఉంటాయి. ఇక హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే, తెలంగాణ RRR నిర్మాణం వేగవంతం, శ్రీశైలం కారిడార్కు త్వరలో ఆమోదం. బ్రిటిష్ వారి కంటే బీజేపీ నేతలు ప్రమాదకారులు అంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. జంగల్ దంగల్ అంటూ ఇది అడవి కాదన్నవాడు మూర్ఖుడే. హెచ్సియులో కండ్ల ముందు 400 ఎకరాల అటవీ ప్రాంతం, అడవే కాదంటూ చట్టాలను చదవకుండా అడ్డగోలు వాదనలు, బహిరంగ ప్రదేశాల్లో చెట్లు పెరిగినా అడవే అంటున్న చట్టాలు, తేల్చి చెప్తున్న సుప్రీంకోర్టు తీర్పులు, అంతర్జాతీయ ఒప్పందాలు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా నమస్తే తెలంగాణ ప్రచురించింది. ధాన్యం అమ్మలేక దైన్యం అంటూ రేవంత్ సర్కార్ తీరుతో రైతుల గోస అంటూ వడ్ల కొనుగోళ్లపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం, 29 జిల్లాల్లో ఒక్క గింజ కొనని వైనం, 21 జిల్లాల్లో ఒక్క సెంటర్ ఓపెన్ చేయలేదు, కోతలు ఊపందుకున్న కేంద్రాలు కరువు, 3 జిల్లాల్లోనే తూతూ మంత్రంగా ప్రారంభం, ధాన్యం ఆరబోసి రైతుల పడిగాపులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్నిచ్చింది. ఇక పెట్రో ధరలతో మోదీ సర్కార్ దోపిడీ, మ్యాక్సిమం టాక్సేషన్ మినిమం రిలీఫ్గా తీరుంది, పెట్రో సెస్తో రాష్ట్రాలకు అన్యాయం, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖాస్త్రం. నెక్స్ట్, హన్స్ ఇండియా. ఇక్కడ టాప్ ఐటంగా నిన్న కాంగ్రెస్ సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది కదా, ఏఐసిసి మీటింగ్. సో దానికి సంబంధించి 2వ రోజు కాంగ్రెస్ అగ్రనేతలు మాట్లాడినటువంటి విషయాలను, పిలుపునిచ్చినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చింది హన్స్ ఇండియా. ఏఐసిసి సెషన్ ఎట్ అహ్మదాబాద్, వక్ఫ్ యాక్ట్ అండ్ అసాల్ట్స్ ఆన్ కాన్స్టిట్యూషన్, రాహుల్ కాల్స్ ఫర్ నేషన్ వైడ్ క్యాస్ట్ సెన్సస్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, ఇండియా గెట్స్ a Rafale boost, 63,000 crores deal to buy 26 Rafale Navy jets from France clear. RBI slashes repo rate by 25 basis points, home personal vehicle loans set to decline. Revanth vows to keep BJP away from Telangana. CM's caste census initiative gets mentioned in Rahul's speech. Hyderabad Amaravati Greenfield Expressway get center's note. Railways told to drop a plan for development of Hyderabad rail corridor. The much awaited Hyderabad Amaravati Greenfield Express Highway is set to become a reality with the union government granting its approval. The project is part of the development commitments made under the Andhra Pradesh Reorganization Act. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ టాప్ ఐటంగా 90 రోజుల ఊరట అంటూ సుంకాలకు సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయాన్ని హైలైట్ చేస్తూ అన్ని దేశాలపై అప్పటిదాకా 10% సుంకం విధింపు అయితే ఉంటుంది. చైనాతో మాత్రం ఢీ అంటే ఢీ, ఒక్క చైనా మినహాయించి మిగిలినటువంటి దేశాలకు ఆల్మోస్ట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ ఊరటనిచ్చారు ట్రంప్. 125% పెంపు, 84%తో డ్రాగన్ ప్రతీకారం. మరోవైపు నౌకాదళానికి రఫేల్ కళ, 64,000 కోట్లతో 26 యుద్ధ విమానాల కొనుగోలుకు కేబినెట్ సమ్మతి, ఫ్రాన్స్తో కుదరనున్న ఒప్పందం. ఇల్లు కొనేవారికి ఊరట, ఈ ఏడాదిలో తగ్గిన 0.5% వడ్డీ 6.5 to 6%కి తగ్గింది. కుటిల కుట్రదారు జగన్ అంటూ విద్వేషాలు సృష్టించడం ఆయన నైజం. 11 సిబిఐ 9 ఈడీ కేసుల్లో బెయిల్పై ఉన్న నిందితుడు వివేక హత్య నుంచి కోడికత్తి వరకు అన్ని డ్రామాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ లోక్సభాపక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు లేఖ, సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. రాష్ట్రానికి కేంద్రం వరాలు అంటూ రాజధాని రైల్వే ప్రాజెక్టులపై మోదీ సర్కార్ కీలక నిర్ణయం. అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు పచ్చజెండా.
ఇక ప్రతీకార సుంకాల అమలు 90 రోజుల పాటు నిలుపుదల, చైనా మినహా 75 దేశాలకు పైగా ఈ సుంకం ఏదైతే ఉందో వాటిని 90 రోజులు నిలుపుదల చేస్తూ ట్రంప్ నిన్న నిర్ణయాన్ని ప్రకటించిన విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. తిట్టించు ఇరికించు, జగన్ రాజకీయ వ్యూహం ఇదే, సొంత పార్టీ నేతలు కార్యకర్తలే బలి అంటూ వార్తనిచ్చారు. నెక్స్ట్ సాక్షి, ఇసుక తోడేళ్లు అంటూ ఉచిత ముసుగులో లూటీకి తెగబడుతున్న పచ్చముఠాలు, రాష్ట్రంలో రీచుల్లో పాగా, ప్రైవేట్ సైన్యాలతో బెదిరించి వసూళ్లు, సామాన్యులకు అవస్థలు, కార్మికులు విలవిల అంటూ వార్తనిచ్చారు. ఇక టారిఫ్లకు బ్రేక్, చైనా మినహా మిగిలిన దేశాలకు 90 రోజుల పాటు గడువు. జీవితాలే బెట్ మాఫియా క్రికెట్, దేశంలో బరితెగిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మాఫియా అంటూ కథనాన్ని ఇచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.